మనము తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో లేవటం చాలా మంచిది అని అంటారు. అది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అని అంటారు. దీనికి అసలు సైంటిఫిక్గా ఒక రీజన్ కూడా ఉండింది. అది ఏంటి అంటే, మనము నైట్ తిని పడుకుంటాము. మనం నిద్రిస్తున్న సమయంలో మన హార్ట్ బీట్ జరుగుతూనే ఉంటుంది. అది తెల్లవారు జాము టైంకి అది స్లో అవుతుంటుంది. హార్ట్ అనేది స్లో అయిపోతూ ఉంటుంది. ఆ టైంలో మనము లేచి స్నానం చేసి యథావిధిగా మన పనులు మనం చేసుకుంటూ పోతూ ఉన్నప్పుడు అది మళ్ళా చక్కగా మళ్ళీ హార్ట్ మంచిగా వర్క్ చేస్తూ పోతుంటుంది. ఇలా ఆ బ్రహ్మముహూర్తం టైంలో తెల్లవారుజామున లేచి, అందువలన తెల్లవారుజామున లేచి ఉండటం వలన ఎంత మంచి సైంటిఫిక్ రీజన్ ఉందో చూడండి. అదే విధముగా హార్ట్ అటాక్స్ కూడా తెల్లవారుజామునే వస్తూ ఉంటాయి. ఆ టైంలో లేచి ధ్యానం చేసుకుంటూ ఏదో ఒక పని చేసుకోవడం చాలా ఉత్తమము. అలాగే ఆ తెల్లవారుజామున ఆ బ్రహ్మ ముహూర్తంలో బ్రహ్మాది దేవతలు, యోగులు, ఋషులు, ధ్యానులు, యోగి పుంగవులు అంతా ధ్యానం చేస్తూ ఉంటారు. వారి యొక్క ఎనర్జీస్తో, ఆ వైబ్స్తో బ్రహ్మాండం మొత్తం ఎనర్జీ నిండిపోయి ఉంటుంది. ఆ టైంలో మనము కూడా ధ్యానం చేయటం వల్ల మనము ఆ ధ్యానం చేస్తున్న టైంలో మనము ఏది కావాలి అని అనుకుంటే అది జరిగి తీరుతుంది. ఈ ధ్యానము ఈ తెల్లవారుజామున చేసేటువంటి ఈ ధ్యానాన్ని ఫ్లైట్ జర్నీతో పోలుస్తారు. మరి ఫ్లైట్ జర్నీ మనకి ఎంత హ్యాపీగా ఉంటుంది. అదే విధంగా ఈ ధ్యానం కూడా మనకి అలాంటి ఫలితాలను మనకి ఇస్తుంది. ఆరోగ్యాన్ని ఏది కావాలంటే అది మనకి ఈ ధ్యానం అనేది మనకి ఇస్తుంది. మరి మార్నింగ్ 10 తర్వాత ఆఫ్టర్నూన్, ఈవినింగ్ టైంలో చేసే ధ్యానము ఒక బస్, ట్రైన్ జర్నీ లాంటి ఫలితాలను ఇస్తుంది. మరి మనం ట్రైన్, బస్ జర్నీ చేద్దామా, ఫ్లైట్ జర్నీ చేద్దామా? ఫ్లైట్ జర్నీ లాంటి మరి మెడిటేషన్ బ్రహ్మ ముహూర్తంలో చేద్దామండి. అందరం హ్యాపీగా ఉండొచ్చు. అందరం ఫ్లైట్ జర్నీ చేద్దామా? థ్యాంక్ యూ.